ఈరోజు రథసప్తమి కదా. నైట్ నుంచి అనుకుంటున్నాను సూర్యభగవాన్ గుడికి వెళ్దామని. నైట్ నుంచే కాదండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ మా ఊరి దగ్గరలో ఎక్కడ గుడి లేదు. సో ఇప్పుడు నేను వర్క్ చేసే దగ్గరలో ఎక్కడ ఉంది అని మా కొలీగ్స్ని అడిగితే ఇక్కడ పెద్దపురం దగ్గర పాండవుల మెట్ట ఎక్కడ ఉంది అన్నారు. సో మార్నింగే లేచి వెళ్దామని బయలుదేరాను. కానీ నేను లేట్గా బయలుదేరాను, కుదరలేదు. మళ్ళీ నేను ఆఫీస్కి వచ్చే టైంకి కూడా సెట్ అవుతామో అనుకున్నా. కానీ ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఇయర్లీ ఒకసారి అంటే అంతా హడావుడిగా ఉంటుంది కాబట్టి చూడడం కూడా బాగుంటుంది గుడి. నార్మల్గా అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఎలాంటి టైంలో వెళ్ళాలంటే మళ్ళీ 1 year వరకు ఉండాలి. అప్పటికి ఉండమో ఎంత సంపాదించినా మనకు ఒక పీస్ ఉండాలి కదా. యాక్చువల్ నా దృష్టిలో పీస్ ఎక్కడ దొరుకుతుందంటే వీక్లీ వన్స్ అయినా సరే గుడికి వెళ్ళాలి. వీక్లీ వన్స్ అనే కాదు, వీలైనప్పుడల్లా వెళ్తే మంచిది. ఎందుకంటే ప్రశాంతత దొరుకుతుందండి. ఎంత ఏదైనా సరే అదే కదా కావాలి మనకి. ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా బాగానే ఉంది. కింద వెహికల్ ఏదైనా వస్తే దానికి టికెట్ తీసుకోవాలి. అలా పైకి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనం వెళ్ళే ఇక్కడ రాసి ఉంటుంది 10 rupees, 30, 50 ఇలా. నా దగ్గర అయితే చేంజ్ లేదు, ఇక్కడ కూడా ఫోన్పే కూడా లేదు. సో నా దగ్గర 40 ఎంత ఉంటే అక్కడ వెహికల్కి 20 ఇచ్చాను. నేనైతే ఇంకా నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి 10 రూపాయలు లైన్ సైడే వెళ్ళాను. కానీ చాలామంది జనాలు ఉన్నారు. నేను ఆఫీస్ కూడా తిరిగి వెళ్తాను అనుకోలేదు. లేట్ అయినా పర్లేదు, అంటే ఒకరోజు లేట్ అయితే ఏముందండి, మా అయితే 1 hour లేట్ అవుద్ది. సో అన్నిటికీ సిద్ధపడి వచ్చాను కాబట్టి ఫైనల్గా నేను దర్శనం చేసుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యాను. జనాలు అయితే చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చారు. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, నా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఇటు సైడు చాలామంది ఏవో వంటలు చేస్తున్నారు. ఇవి దేవుడికి నైవేద్యం మీద పెట్టడానికి అనుకుంటా, నాకు కూడా తెలియదు. నిజంగా జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే ఈరోజే కదా వస్తారు ఎక్కువ. నార్మల్ డేస్లో అసలు మేబీ కనిపిస్తారో తెలియదు ఎంతమంది. మొత్తానికి దర్శనం అయితే పూర్తయింది. నేను దేవుడి దగ్గర ఎందుకు వీడియో తీయలేదంటే భయం వేసింది, ఎవరైనా తిడతారేమో అని. అందుకే నేను దేవుడి దగ్గర వీడియో అయితే తీయలేదు. మొత్తానికి విజయవంతంగా పూర్తయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.